ఏపీడిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో చాలామంది మిత్రులకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి హాల్ టికెట్స్ లోపల. ఒకటి ఏంటంటే మార్నింగ్ వారు 3 అప్లై చేసుకున్నారు. ఇక్కడ చూస్తారు కదా, 3 అప్లై చేస్తే ఒకదానికే వచ్చింది. అంటే మామూలు హాల్ టికెట్లో ఒకటే దాని గురించి డీటెయిల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వారి అమ్మాయి ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకున్నాను, మళ్ళీ కరెక్ట్గా 3 సబ్జెక్టులు ఏవైతే నేను అప్లై చేసుకున్నానో వాటికి సంబంధించిన డీటెయిల్స్గా వచ్చాయని చెప్పేసి వీరు చెప్పారు. అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే టీజీటీ బయోసైన్స్, తర్వాత ఎస్ఏ బయోసైన్స్, తర్వాత టీజీటీ సైన్స్ 3కి అప్లై చేశారు. అయితే మార్నింగ్ ఏమైంది అంటే ఒక్క టీజీటీ బయోసైన్స్ మాత్రమే వారికి 8th జూన్ నాడు ఉన్నట్టు మామూలుగా వచ్చింది. కానీ ఇప్పుడు ఏమొచ్చింది అంటే వారు ఇప్పుడే చెప్పారు, జస్ట్ ఒక 10 minutes బిఫోర్, టీజీటీ బయోసైన్స్ వారికి 8th జూన్లో ఉంది. అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్ 10th జూన్ ఉంది. తర్వాత టీజీటీ సైన్స్ అనేది తీసుకున్నట్టయితే వారికి 25th జూన్ ఉంది. సో ఈ విధంగా 3 ఉన్నట్టు మళ్ళీ రెక్టిఫై చేయబడ్డ హాల్ టికెట్స్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. సో మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, మీరు మళ్ళీ ఒకసారి రీడౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ మీకు ఏంటంటే మీరు 4 ఎన్ని అప్లై చేస్తే అన్నిటికీ రెక్టిఫై చేయబడ్డ హాల్ టికెట్స్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి. సో దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని ఈ అంశాన్ని తెలియజేయడానికి చేస్తున్నాను. ఇంకొకటి కూడా, మామూలుగా కొందరు ఏం చేశారంటే అప్లై చేశారు, కానీ అందులో యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అని వచ్చింది. మార్నింగ్ పొద్దున యూ హ్యావ్ నాట్, అదే హాల్ టికెట్ రాలేదు. అంతేకాకుండా అందులో ఏమొచ్చిందంటే యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్స్ అని వచ్చింది. కానీ ఇప్పుడు అది రెక్టిఫై అయిపోయింది. వారు కూడా ఫోన్ చేశారు, సరే ఇప్పుడు నాకు హాల్ టికెట్ వచ్చింది, మార్నింగ్ అట్లా వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అప్లై చేశారు, 9th జూన్ నాడు ఉంది వారికి. సో ఈ రకంగా 2 అంటే చాలా అవి రెక్టిఫై కాబడ్డాయి. మిత్రులందరికీ విజ్ఞప్తి, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మార్నింగ్ తీసుకుంటే డౌన్లోడ్ చేసుకుంటే అసలు మీరు ఏది అప్లై పోస్ట్ సెలెక్ట్ చేసుకోలేదు అన్నట్టు ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏం చేశారంటే పాస్వర్డ్ చేశారు. అమ్మాయి చెప్పిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే చేంజ్ పాస్వర్డ్ చేశారట. అదొకటి వెరీ ఇంపార్టెంట్. పాస్వర్డ్ ఒకటి చేంజ్ చేసి ఒక 1 or 2 hours ఆగారట. ఆగిన తర్వాత అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటూ వచ్చిందని చెప్పారు. ఎప్పుడు ఏది అంటే ఈ రకంగా మనకి యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అనేది ఏదైతే ఎవరికైతే ఉందో వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారంటే మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమంటున్నారు. అందులో ఆప్షన్ ఉంది, చేంజ్ యువర్ పాస్వర్డ్, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఫర్గాట్ అంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకేంటంటే ఆ పాస్వర్డ్ను మళ్ళీ రీఎంట్రీ చేస్తే దయచేసి మళ్ళీ హాల్ టికెట్ వచ్చినట్టు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ చూడండి. ఒకవేళ అట్లనే కనుక ఇదే రకంగా వస్తే మీరు ఏం చేయండి అంటే చేంజ్ యువర్ పాస్వర్డ్, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని కొట్టేస్తే దాన్ని పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అట్లా మళ్ళీ ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ ఈ కొత్త పాస్వర్డ్ని కనుక కొట్టినట్టయితే ఈ రకంగా హాల్ టికెట్ వస్తుంది. సో ఈ విధంగా ఎవరు వరి కాకండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై అవుతాయి. దయచేసి కొంచెం వెయిట్ చేయండి. ఎవరైనా రాకపోయినా కూడా వరి కాకండి. ఇవాళ డౌన్లోడ్ చేసుకోండి, నైట్ వర్క్ లేదంటే రేపు మార్నింగ్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ తప్పనిసరిగా సాల్వ్ కావడం అనేది జరుగుతుంది. కంప్యూటర్ యొక్క అందువల్ల వచ్చిన ప్రాబ్లమ్సే. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, 9949038638. ఎవరైనా ఫోటో కనుక రాకపోతే, అందులో లేకపోతే హాల్ టికెట్లో వారు మాత్రం 2 ఫొటోస్ ఎగ్జామ్స్ హాల్కు తీసుకొని వెళ్ళాలి. అందరూ కూడా ఒకటి ఫోటో ఐడి కార్డును కూడా తీసుకెళ్ళాలని చెప్పబడుతుంది. మరొక వీడియోలో మరింత సమాచారంతో మీకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.